కుప్పంలో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి. ఆ రోజు మేము చెప్పాం, చెప్పితే మా ఆఫీస్ మీద దాడి చేశారు. మా ఆఫీస్ మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే మా నోరు మూయించాలి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీడే పేపర్లో చూస్తున్నారా మీరు, గంజాయి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, చెన్నైలో పట్టుకున్నారు, మొన్న కరీంనగర్లో పట్టుకున్నారు, అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం, కరీంనగర్లో పట్టుకుని అన్నీ వస్తున్నాయి. అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా. రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కదా నువ్వు, గాడికి పళ్ళు కాస్తున్నారా, పళ్ళు తోముతున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు? అది అయ్యింది. ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డం పడ్డారు? యు ఆన్సర్ దట్. నీ ఫోటోని వేసి సంక్రాంతి సమయంలో మీ అందరి ఫోటోలు వేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ A2 విజయసాయిరెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఫిగర్, ఇలాంటి నేర సామ్రాజ్యానికి. అతను నేను అందరికీ ట్వీట్ పెడతాను, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా నేను ట్వీట్లు పెడతాను అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నువ్వు పెట్టచ్చు, బ్రెజిల్ నుంచి వచ్చింది. యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దిస్, యు ఆన్సర్ దిస్. ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులో, ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం, మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తూ ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. రిపోర్ట్లో వెంకటగౌడ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కడ పోలీసులు విలేకరుల పైన కొట్టి కేసులు పెట్టించి పేపర్ ఇంకా 2 రోజులు ఇవన్నీ చేస్తారు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు. ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు వాళ్ళ సహనాన్ని, ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు. ఇంకా చాలా చేస్తారు. ఏమ్మా నువ్వంతా ఇదేమి అదేమి బొమ్మలు వేయడం కాదు కదా, బ్రాండ్ ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎవరిన వస్తాడా? నేను అడుగుతాను, నువ్వైతే వస్తావా? నీ ఆస్తి లాక్కున్నాక, నీ భూమి లాక్కుంటారని తెలిసినాక, పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు 1 రూపాయి? నువ్వు ఒక భూమి కొంటావా రేపు ఇక్కడ? నేను అడుగుతున్నా. అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు, ఇప్పుడు మాట్లాడే మీ అందరికీ నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, మీడియాకి అందరికీ నష్టం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. నేనేమన్నానంటే మెగా డిఎస్సి పెడతాం. ఇప్పుడు మొన్నవారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఇప్పుడు పెట్టి మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారు. ఎలక్షన్ అవుతానే 60 డేస్లో ఫస్ట్ ఫైల్లో సంతకం పెట్టి, ఫస్ట్ డేనే సంతకం పెట్టి దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి విల్ కంప్లీట్. నేను చెప్పాను, నిన్నే చెప్పాను, 20 పాయింట్స్ పెట్టాను. 35 సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేసి కుప్పం ప్రజల యొక్క రుణం తెచ్చు. నేను రుణపడి 1 ఇయర్ నీళ్ళు వచ్చేస్తాయి, పరిగెత్తా వస్తాయి. నీళ్ళు 4-5 నెలలు పరిగెత్తా వస్తాయి. ఇంకా మీకు అవసరం లేదు, ఆటోమేటిక్గా నేను వస్తా ఉంటే నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అండి మంచిదే కదా. ఓడిపోతారని కావచ్చు, లేకపోతే ఓడగొట్టాలని కావచ్చు, ఏదో ఏమన్నా వాళ్ళ క్యాలిక్యులేషన్స్. నీకు గెలుస్తారు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా రేపు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కాన్స్టిట్యున్సీలో ఓటేస్తే వాళ్ళ భూమికి వాళ్ళు ద్రోహం చేసినట్టు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేసినట్టు. ఐఎమ్ వెరీ క్లియర్ అందా. మీకు ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఇస్తాం. ఎట్లా చేయాలో ఇంకా మాడిఫై చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఈ కాంటాక్ట్
ఉద్యోగాలు పర్మనెంట్ విషయంలో కొన్ని వైద్యులు మాత్రం చేశారు. మిగతా నేను చెప్పాను అన్ని ఉత్పత్తి జీవోలే, బటన్ కూడా డూప్లికేట్ బటనే. ఈ నొక్కుడంతా చేసి మొత్తం రాష్ట్రం అంతా రాసి చేశారు. ఇప్పుడు అది చేస్తున్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక వాటిని ఏమన్నా పునరుద్ధరించి పరిస్థితి ఏమన్నా చేస్తారు? చాలా రిపేర్ చేయాలి, ఫ్రెష్ లుక్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. నేను 45 ఏళ్ళుగా చూశాను. ఇంత విధ్వంసం చేసి ఇంత బ్రాండ్ని డ్యామేజ్ చేసిన నా జీవితంలో చూడలేదు. అన్ని ఘోరాలు, అన్ని పాపాలు, అన్ని నేరాలు చేశారు. అవి ఎట్లా కరెక్ట్ చేయాలో అన్ని కరెక్ట్. కంపల్సరీగా ఉంటుంది, ఎక్కడికి పోదు. రెస్కో ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది.